Hello friends, welcome back to our channel friends. Dr. NTR University of Health Sciences, BPT and BSc Paramedical Sciences ఏవైతే ఉన్నాయో లైక్ BSc MLD, కార్డియోవాస్కులర్ టెక్నాలజీ, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, అనస్థీషియా టెక్నాలజీ అండ్ మొదలైన కోర్సెస్ ఏవైతే ఉన్నాయో సో అవన్నింటికి గాను అప్లికేషన్స్ అయితే చేసుకోనికి మనకి టైం ఇచ్చారు. సో నిన్న నుంచి అయితే అప్లికేషన్స్ అయితే ఓపెన్ అయినాయి. సో చాలా మంది అప్లికేషన్ చేసుకున్నారు. సో అప్లికేషన్ వీడియో నేను చేయలేదు ఎందుకంటే చాలా వ్యూస్ రావట్లేదు అని చెప్పేసి నేను చేయట్లేదు. అయినా కానీ కొన్ని ఏవైతే మిస్టేక్స్ చేయకూడదో వీటిపైన మనమైతే ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం, ఓకేనా? సో ఇక్కడ మీరు క్యాండిడేట్ డీటెయిల్స్కి వచ్చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేసా ఇక్కడ వచ్చేసి మనకి ఇంటర్మీడియట్ మార్క్స్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది. ఇంటర్మీడియట్ ఆర్ ఎక్వివాలెంట్ ఎక్స్క్లూడింగ్ లాంగ్వేజెస్ అని చెప్పేసి. సో ఇక్కడ ఎక్స్క్లూడింగ్ లాంగ్వేజెస్ అని ఇచ్చారు అంటే మీ యొక్క సాంస్క్రిట్ ఆర్ తెలుగు అండ్ ఇంగ్లీష్ ఈ లాంగ్వేజెస్ తీసేసి, సో ఉర్దూ ఉంటే ఉర్దూ, సమ్ లాంగ్వేజ్ ఉంటే అవి తీసేసి మిగతా సబ్జెక్ట్ గ్రూప్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అక్కడ చాలామంది మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. సో అట్లాంటి మిస్టేక్స్ని అవాయిడ్ చేయాలనే ఈ వీడియోలో నేను చెప్పే ముఖ్య అంశం అనమాట. సో ఇంటర్ సెక్యూర్డ్ మార్క్స్, ఓకేనా? సో ఇంటర్ టోటల్ మార్క్స్ అండ్ టోటల్ ఇక్కడ వచ్చేసి సబ్జెక్ట్ నేమ్. సో మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది, చూసుకోండి ఒకసారి. సో ఇక్కడ సబ్జెక్ట్ నేమ్ అండ్ నెక్స్ట్ ఇంటర్ సెక్యూర్డ్ మార్క్స్, ఇంటర్ టోటల్ మార్క్స్, ఆ సబ్జెక్ట్లో ఎన్ని ఉంటాయి అండ్ మీకు ఎన్ని వచ్చినాయి. సో ఓకేనా, ఇక్కడ వచ్చేసి ఏం చేస్తారండి ఇప్పుడు ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, బాటనీ ఇంక్లూడింగ్ ప్రాక్టికల్స్. సో బాటనీలో టోటల్ మార్క్స్ ఎన్ని ఉంటాయి? టోటల్ మార్క్స్ బాటనీ సబ్జెక్ట్స్కి 60 ఉంటాయి, ఓకేనా? 60. సో ఫస్ట్ ఇయర్ 60 ప్లస్ సెకండ్ ఇయర్ 60 అండ్ 30 వచ్చేసి ప్రాక్టికల్ మార్క్స్, టోటల్ మార్క్స్. టోటల్గా మీకు ఒక్క సబ్జెక్ట్స్కి గాను గ్రూప్ మార్క్స్లో ఎన్ని ఉంటాయంటే మార్క్స్ ఒక్క సబ్జెక్ట్స్కి గాను 150 మార్క్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో 150 మార్క్స్ ఉంటాయి. ఆ 150కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి? లైక్ 124 వచ్చినాయా, 120 వచ్చినాయా, లేదంటే 110 వచ్చినాయా? మీకు వచ్చిన మార్క్స్ అంటే మీరు ఇక్కడ ఏం చేయాలి అంటే ఫస్ట్ ఇయర్ మార్క్స్ని క్యాలిక్యులేట్ చేయాలి అండ్ సెకండ్ ఇయర్ మార్క్స్ని క్యాలిక్యులేట్ చేయాలి అండ్ మీకు వచ్చిన ప్రాక్టికల్ మార్క్స్ని యాడ్ చేయాలి. టోటల్గా యాడ్ చేసిన అమౌంట్ ఎంత వచ్చిందో ఆ మార్క్స్ని టోటల్ దాంట్లో మీకు యాడ్ చేసిన తర్వాత వచ్చింది ఎంత వచ్చినాయో అది ఇంటర్ సెక్యూర్డ్ మార్క్స్లో వేయాలి అండ్ టోటల్ మార్క్స్ ఎన్ని ఉంటాయో అవి ఇక్కడ ఇంటర్ టోటల్ మార్క్స్ దగ్గర వేయాలన్నమాట, గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో ఇట్లా అన్నింటికి లైక్ బాటనీకి చేసిన తర్వాత జువాలజీకి, తర్వాత ఫిజిక్స్కి అండ్ కెమిస్ట్రీకి అండ్ టోటల్గా మీకు ఎన్ని ఉంటాయంటే ఇవన్నింటికి కలుపుకొని గ్రూప్ మార్క్స్కి అన్నింటిని కలుపుకుంటే మనకి 600 మార్క్స్ అయితే ఉంటాయన్నమాట. 600 మార్క్స్కి మీకు ఎన్ని వచ్చినాయి? లైక్ 580 వచ్చినాయా, 420 వచ్చినాయా, 440 వచ్చినాయా, ఎంత వచ్చినాయి అవి ఆ మార్క్స్ వేసేసిన తర్వాత ఇంటర్ సెక్యూర్ దగ్గర మీకు వచ్చిన మార్క్స్ అండ్ టోటల్ మార్క్స్ వచ్చేసి 600 వేయాలి, ఓకేనా? సో అవి వేయని ఏడలా మీ యొక్క నేమ్ అనేది మనకి మెరిట్ లిస్ట్లో సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం వచ్చి చూసుకున్నట్టయితే ఇంటర్మీడియట్ మార్క్స్ దగ్గర చాలామంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. 600కి చాలామంది 1000 అనుకొని ఇక్కడ వేస్తూ ఉంటారు, 1000కి ఎన్ని వచ్చినాయి వేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ ఎక్స్క్లూడింగ్ లాంగ్వేజ్ అని చెప్పారు కాబట్టి లాంగ్వేజెస్ మార్క్స్ లేకుండా మీకు వచ్చిన గ్రూప్ మార్క్స్తోనే మనకి సీట్స్ అయితే అలౌట్ చేశారు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో మీ స్టడీ డీటెయిల్స్ అని క్లియర్ కట్గా ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు పర్సనల్ డీటెయిల్స్ లైక్ డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, ఇంటర్మీడియట్ హాల్ టికెట్, SSC హాల్ టికెట్ అండ్ మంత్ ఆఫ్ పాస్, ఇయర్ ఆఫ్ పాస్, క్యాస్ట్ కేటగిరీ, క్యాస్ట్ నెంబర్ అండ్ ఈడబ్ల్యూఎస్ స్టేటస్ అండ్ PWD స్టేటస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఇన్కమ్ స్టేటస్ అవన్నీ అయితే చూసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక దగ్గర టోటల్ సెక్యూర్డ్ మార్క్స్ ఇన్ ఇంటర్ అని చెప్పేసి ఉంటుంది. అక్కడ మీకు వచ్చిన మార్క్స్ ఇంటర్లో 1000కి ఎన్ని వచ్చినాయో అవి వేయండి ఇక్కడ, ఓకేనా? టోటల్ సెక్యూరిటీ దగ్గర మీకు ఎన్ని వచ్చినాయో అన్ని వేయండి 1000కి అండ్ కింద వచ్చేసి టోటల్ మ్యాక్సిమం మార్క్స్ అని ఉంటుంది, ఇక్కడ 1000 మార్క్స్ వేయండి. ఈ 1000కి మీకు ఇక్కడ ఎన్ని వచ్చినాయో అవి వేయండి, ఓకేనా? సో మళ్ళీ ఇక్కడ గ్రూప్ మార్క్స్ని తీసేసి లైక్ లాంగ్వేజ్ మార్క్స్ని తీసేసి మిగతా వేయకండి, ఓకేనా? సో ఇదనమాట, ఇక్కడ అందరు తప్పులు చేస్తారు కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.